అందుకని పప్పు మామిడికాయ ఉంటాను. కూర బెండకాయ వేపుడు చేయమంటావా, గుత్తి వంకాయ కూర వండమంటావా? నిన్ను అడిగాను చూడు, నాది గుర్తు తక్కువ. ఇదిగో కాఫీ. నా కర్మ, నా కర్మ, నా కర్మ. పెళ్లి కాకముందు పక్క వాళ్ళు చూస్తున్నా కనపడినంతగా మాటల మీద మాటలు, మాటల మీద మాటలు, మాటల మీద మాటలు. మరి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ప్రేమ గుడ్డిదే కాదు మోగది కూడా అన్నట్టు మాటలే కురువై. అబ్బా, మా ఇంటి ముందుకు వచ్చి అయ్యగారు అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అరే మళ్ళీ అలా చెప్తున్నావు. మాకేం కూరగాయలు వద్దు, నువ్వు వెళ్ళు. అందరి ఇంటి ముందుకు వెళ్ళి అమ్మగారు అమ్మగారు అని పిలుస్తుంది. మన ఇంటి ముందుకు వచ్చి మాత్రం అయ్యగారు అని పిలిచి ఈ కాలనీ వాళ్ళందరికీ ఈ ఇంట్లో వంట చేసేది నేనే అని తెలిసేలా చేసింది. ఇంకా నయం, అదేదో సీరియల్లో లాగా వంటలన్నా అని పిలవలేదు, బతికిపోయాడు. ఒకసారి నీ వెనక పడ్డందుకే ఇదిగో అనుభవిస్తున్నాను. మళ్ళీ ఇంకో దాని వెనక పడేంత బుద్ధి తక్కువ పని నేను ఎందుకు చేస్తాను? ఇదిగో చూడు, నాకు ఏ గొళ్ళాలు లేవు. ఉన్న ఒక్కదాన్ని ప్రేమగా చూసుకుంటే చాలే. అరే నువ్వు అడగకపోయినా తాగుతావేమోనని కాఫీ తీసుకుని వచ్చాను. దీన్ని ప్రేమ అనరు కాబోలు. అవునులే, మీకు చేతనైంది ఈ కాఫీ ప్రేమలే కదా. ఏమైనా చెల్లిందిలే మీ మగాలే. కుదిరితే ఒక కప్పు కాఫీ అంటూ మొదలు పెడతారు, ఆ పైన వెంట పడతారు. పెళ్ళైన తర్వాత మాత్రం తాపి ధర్మరాజు రాగలాంటి సంసారాలే. పగలంతా కుక్కలు అరుచుకోవడం, రాత్రికి పక్కల మీద పడి బళ్ళుల్లా కరుచుకోవడం. అయినా ఇచ్చిన కాఫీ తాగడం మానేసి రాతాంతో చేస్తావు ఎందుకు? ఎవరు? నేనా? నువ్వా? ఎవరు అసలు? అమ్మా తల్లి, నీకు దన్నం. నేనే మొదలు పెట్టాను, సరేనా? వదిలే. అవునులే, వదిలించుకుందామనేగా చూస్తున్నా. స్వప్న, స్వప్న, స్వప్న. ఫోన్ ఎవరు చేశారు? ఓ ఆలి. హలో, అలీ. హాయ్ విశాల్, ఏం చేస్తున్నావురా? వంట చేస్తున్నాను రా. రా వచ్చి నువ్వు కూడా తిని వెళ్దువు కానీ. మాట్లాడక ఏం చేయమంటావరా? ఇంతకు ముందే నీతో నా ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకున్నాను. తనకి నాకు ఇదివరకు ఇట్లా పడట్లేదు అని. ఇదిగో మళ్ళీ నీ ఫోన్ తో మా సిల్లి కూడా మొదలైందిరా. ఏం చెప్పమంటావరా? నీ ఫోన్ చేయడం వల్లే ఇప్పుడు నేను ఆవిడతో మాట్లాడలేకపోతున్నాను. దానివల్ల నాకు ఇప్పుడు ఆవిడికి గొడవ. ఓకే, రెండేళ్ల తర్వాత వీడు వచ్చాడు, ఫోన్ చేసి రావట్లేదేంటి? హలో అలీ. అవును, 2 ఏళ్ల తర్వాత నువ్వు ఊర్లోకి వచ్చావు. వచ్చి కూడా 2 నెలలైంది, ఇంతవరకు కలవనే లేదు. అసలు నీకు కలిసే ఉద్దేశం ఉందా లేదరా? మరి అలీ బాగున్నావా? హాయ్ స్వప్న,
ఏంట్రా ఇలా అయిపోయావు? ఎలా అయిపోయింది? ఎంత పోనీ మాకంటే సీనియర్ అయితే మాత్రం మరి ఇంత సీరియస్ గా తయారవుతావా? అందుకే గుర్తుపట్టలేకపోయానురా. సారీ, ఏమనుకోవద్దు. ఓకే. బాగున్నావా? 2 ఏళ్ళు అయ్యిందిరా నేను చూసి. మ్మ్. అవును, అప్పుడేదో మాలాగే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని చెప్పినట్టు గుర్తు. మాకు చెప్పకుండానే చేసేసుకున్నావా? ఆ, చేసుకున్నాను. చేసుకుని ఏం చేయమంటావు? ప్రేమించి పెళ్లి చేసుకుని రోజు కీచులు ఆడుకుంటున్న మీలా బ్రతకమంటావా ఏంటి? మరి ఏం చేస్తావురా? బ్రేకప్. మేకప్పా? ఎస్, బ్రేకప్. ఇద్దరికి పట్టం లేదు, అందుకే బ్రేకప్ చెప్పేశాను. స్వప్న, ఇది స్వీట్. శబాషాలి, నువ్వు మగాడు అనిపించుకున్నావు. నీది హాలేదారన్నమాట. ఒకరంటే ఒకరికి పడినప్పుడు ఎవరి దాని వాళ్ళు బతక ఏం చేయమంటావు? మనలాగే పెళ్లి చేసుకుని అయిన దానికి కాని దానికి గీతలు ఆడుకుంటూ ఉండమంటావా? ఎగ్జాక్ట్లీ, అందుకే బ్రేకప్. ఒక మాట చెప్పాలి, ఏంటో అసలు ఎందుకు ప్రేమించుకున్నారు? అభిప్రాయాలు కలిసాయి. ఓహో, అభిప్రాయాలు కలిసాయనా? ఓకే, అభిప్రాయాలు కలిసాయనా లేక శరీరాలు కలవబోతున్నాయా? మంచిగా మాట్లాడుతున్నావు. అవును, మాట్లాడతాను. నిజం మాట్లాడితే ఇలానే ఉంటుంది. అభిప్రాయాలు కలిసాయని ప్రేమించుకున్నారంట. మరి బ్రేకప్ ఎందుకు అయ్యారంటుంటే అభిప్రాయాలు కలవడం లేదు అంటున్నాడు. ఇదేమైనా రోజు మార్చుకునే డ్రెస్ నా? అభిప్రాయాలు మారిపోవడానికి, లేదంటే వాడి పడేసే టూత్ పేస్ట్ అమ్మాయి ప్రేమ అంటే? ఏమో, అంత డీటెయిల్ గా నాకు తెలియదు. ఒకరికొకరు వెళ్ళిపోవాలనుకున్నాం, బ్రేకప్ చెప్పేశారు. బాగుందిరా, చాలా బాగుంది. అలా చెప్పేశాను అనంత ఈజీగా బ్రేకప్ చెప్పేశాను అంటున్నా. వెడ్డింగ్ కార్డ్స్ తో రావాల్సిన వాడివి బ్రేకప్ ఇన్ఫర్మేషన్ తో వచ్చా. ఇంకా నయం, వెడ్డింగ్ కార్డ్స్ లాగా బ్రేకప్ కార్డ్స్ తో రావాల్సి. స్వప్న, వాడి బాధను షేర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకో, లేదంటే సైలెంట్ గా ఉండు. అంతేగాని వెతకారాలు ఎందుకు? ఎవరు వీడా? బాధలో ఉన్నాడా? బాధలో ఉన్నాడా వీడు? బ్రేకప్ చెప్పేశానని చెప్తూ స్వీట్స్ పంచడానికి వచ్చాడు. వీడు బాధలో ఉన్నాడా? బాధలో ఉన్నాడా? బాధలో. చూడు స్వప్న, ప్రేమ అనే ఆనందం నిలిచేది కేవలం క్షణాలు మాత్రమే. కానీ ప్రేమ బాధ జీవితాంతపు వేధించే క్షణాలు. నువ్వు నా గొంతులోంచి వచ్చిన మాటనే పట్టించుకున్నావు, కానీ నా గుండె లోతులోంచి వచ్చిన బాధ నీకు ఎలా అర్థమవుతుంది స్వప్న? ఎలా అర్థమవుతుంది? ఎంత నా బాల్య స్నేహితురాలవైనా నువ్వు ఒక ఆడదానివేగా. తోటి ఆడదానికి అన్యాయం చేస్తున్నాను అన్నట్లు నువ్వు కూడా మాట్లాడతావులే. అవునరా, మాట్లాడతాను. ఎందుకంటే ప్రేమకు ప్రతిరూపం ఆడదే కాబట్టి. అవునవును, ఆ ప్రేమలో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసేసి మగవాన్ని పిచ్చోని చేసేది కూడా ఆడదే. విశాల్, ఓకే ఓకే, కూల్ డౌన్, కూల్ డౌన్. మీరిద్దరు నా గురించి గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. చూడు విశాల్, పిచ్చోడు అన్న నీ మాటకి ఒక సైంటిస్ట్ అనే మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. దేన్నైతే పిచ్చి అంటారో దాన్నే ప్రేమ అని అన్నారా. అంతేకాదు, అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశాడు కూడా. ఎస్ చెప్పిన, he proved that there is considerable overlapping between brain with love. The love is a pain of mental illness. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రేమికుడి ప్రకంపనలు, ఒక పిచ్చివాడి ప్రకంపనలు ఒకేలా ఉంటాయని. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేరా. ఒక ప్రేమికుడు పడే బాధ ఇంకో ప్రేమికుడికి మాత్రమే తెలుస్తోంది. అవునరా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా బ్రేకప్ కారణం మీరిద్దరే. Yes, మీరిద్దరే. అవును, మీ ఇద్దరిది ప్రేమ వివాహమే కదా. ఏంట్రా అలా అడుగుతున్నావు? దగ్గరుండి పెళ్లి పెద్దగా అన్ని నువ్వే చూసుకున్నావు కదా. మా పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోతే ఏ ఫ్రెండ్ ఏంటి అన్నట్టు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదంతో ధైర్యంగానే బ్రతుకుతున్నావు. జస్ట్ బ్రతుకుతున్నావు అంతే, ప్రేమే లేకుండా. వెరీ గుడ్ రైట్ సార్. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. అవును, ఒకటి అడుగుతాను, చెప్పండి. మీ ప్రేమ కోసం మీ తల్లిదండ్రులు ఎదిరించారు, అవునా? అవును. ఈ సమాజాన్ని పట్టించుకోకుండా ఇది కూడా చేసుకున్నారు, నిజమే కదా? నిజమే. మరి ఎంత మందిని ఎదిరించిన అంతటి ప్రేమ ఇప్పుడు మీ ఇద్దరికి ఏమైందిరా? నన్ను అడుగుతావే? అదిగో ఆవిడికే తెలియాలి. నన్నంటవే? నీకే తెలియాలి. నీకే తెలియాలి. నీకే తెలియాలి. మీ ఇద్దరికి తెలియదు కదా.
మరి మీ ఇద్దరికి తెలియనప్పుడు నా బ్రేకప్ ని నిలదీసే హక్కు మీకెక్కడిది? నేనే దగ్గరుండి పెళ్లి చేసిన ఈ ప్రేమికుల 10 ఏళ్ల సంసార జీవితమే ఇంత దరిద్రంగా ఉంటే నా బ్రేకప్ నిర్ణయమే సరి అయినదని నాకు తోచింది. అది తప్పు గొప్ప మిమ్మల్ని అడగడానికి నేను రాలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకొని నా బాధను షేర్ చేసుకుంటారేమో అని వచ్చాను. అవసర సమయంలో ఆసరా ఇచ్చి అండగా నిలబడ్డ నాకు మీరిద్దరు బాగా బుద్ధి చెప్పారా? వద్దురా, వద్దు. ఇంకేం చెప్పదు. అవసరం వచ్చినప్పుడు మీరిద్దరు ప్రశాంతంగా జీవిస్తున్నప్పుడు మీకు వినాలనిపిస్తే అప్పుడు నా బాధను మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాను. అంతవరకు ఈ డిస్కస్ కి బ్రేకప్. వస్తా. సారీ నాకు చెప్పడం కాదురా, మీ ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోవడం ప్రయత్నించండి. చూడండి, గుడ్డి వాళ్ళ ప్రేమించుకున్నారు సరే, మూగ వాళ్ళ మాత్రం బ్రతకద్దు. ప్రేమికులంతా వికలాంగులు నడుపునేలా మాత్రం చేయండి. ఎందుకు? ఇప్పుడే వస్తాను. స్వప్న, ఇదిగో లంచ్ బాక్స్ తీసుకెళ్ళు. నాకొద్దు. వద్దా? తీరా వండేసాక వద్దు అంటే ఎలా? ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా వద్దని. ఏది వండేసాకనా? అసలు ఏమైంది స్వప్న నీకు? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? అదే నేను అడుగుతున్నాను. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వద్దని చెప్తుంటే వదిలేయొచ్చు కదా. ఎలా వదిలేస్తాను? నువ్వు ముందే చెప్పుకుంటే ఫుడ్ వేస్ట్ అయ్యేది కాదు కదా. అక్కడికి నీ డబ్బు ఏదో ఖర్చు అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నావే. బోడి నీ సంపాదన 15,000, నా సంపాదన 75,000. నీలాంటి 5గురు సంపాదన మైండే. అయితే ఆ 5గురిని పెళ్లి చేసుకొని ద్రౌపది అని పేరు మార్చుకో. కోపం వచ్చిందా? నువ్వు నాకన్నప్పుడు నాకెంత కోపం రావాలి? ఛీ! స్వప్న, ఒక్కసారి మన పెళ్లి నాటి పరిస్థితి నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. ఏదో నామమాత్రం ఉద్యోగం తప్ప. కానీ నువ్వు చదివిన చదువుకి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించావు. నా జీతం తక్కువని నేను బాధపడుతున్నప్పుడల్లా, సార్ ఎందుకు బాధపడతావు? నా శాలరీకి నీ శాలరీ కూడా కలిపితే మొత్తం 1,00,000 రూపాయలు. మనం లక్షాధికారులం, మనకున్న దాంట్లో కోటీశ్వరులు అని నన్ను ఓదార్చేదాన్ని, సంతోష పెట్టేదాన్ని. స్వప్న, నువ్వున్న పొజిషన్కి, నీకున్న రెస్పాన్సిబిలిటీకి నీకు వీలు పడటం లేదని ఈ ఇంటి పనులు, వంట పని కూడా నేనే చేస్తున్నాను. స్వప్న, వంట పని చేయడానికి నేను ఏనాడు సిగ్గుపడలేదు. అయినా నువ్వు నాతో మాట్లాడటానికి చిరాకైపోతున్నావు. స్వప్న, నా జీతం తక్కువని నువ్వు అన్నా పర్వాలేదు, కానీ నన్ను తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను. స్వప్న, భరించలేదు. అది నీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కాదు, నీ సుపీరియారిటీ. డబ్బు సంపాదిస్తున్నాను అని నా మీద చూపిస్తున్నావు. నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు. నా టైం అవుతుంది. ఏంటి నాకీ కర్మ, పెళ్లి కాక ముందు మాటల మీద మాటలు, ఎల్లయ్యాక మాటలే కరువయ్యాయి. మన ప్రేమ స్వప్న, మన ప్రేమము గది కాకూడదు.
స్వప్న ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో, విశాల్ స్పీకింగ్. తెలుసు నీ మనసు కూడా అంతే తెలుసు కానీ ఏ వాట్ నాట్ యువర్ టాకింగ్? అసలు ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జనాభా లెక్కల తర్వాత నా మాట ముందు లెక్కల్లో తీసుకో. ఏ, నీ గురించి చెప్పడానికే భయపడేవాడివి నీతో నాకు మాట్లాడి. ఆ దగ్గర ఇంట్లో వంట చేసుకుంటే సరిపోతుందా? నువ్వు రాస్కే ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీతో నాకు మాట్లాడనవసరం. చెప్తాను మీకు. అవును, ఇదంతా నీకెలా తెలుసు? అదంతా నిజమని నువ్వెలా చెప్పగలవు? ఇదంతా నేను ఎలా నమ్మగలను? అవునవును, ఇదే నా వాట్సాప్ నెంబర్, పంపించు. బరి తెగించింది, ఎంతకి బరి తెగించింది. నేను ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఆలికి చెబుదాం. హలో అలీ. విషయాలు చెప్పరా. ఏం చెప్పమంటావరా? ఏరా రౌతు మెత్తనైతే గుర్రం ఎగిరెగిరి పడిందన్న సామెత బహుశా స్వప్న లాంటి వాళ్ళ వల్లే వచ్చి ఉంటుందిరా. ఏమైందిరా? తనకు వీలు పడడం లేదని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పని వంట పని నేనే చేస్తున్నానని. అవును, నీకు తెలుసు కదరా. అవును. దాన్ని ఆసరాగా చేసుకొని తను 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 ఒరే నువ్వు చెప్పాలనుకుంటుంది నాకు అర్థమైందిరా. కానీ తను అలా తిరుగుతుందని ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలవురా? చెప్పడం ఎందుకు? ఇప్పుడు నీకు వాట్సాప్ కి ఆ ఫోటో పంపిస్తాను, చూడు. అలాగే పంపించు, చూస్తాను. చూడు, పంపించాను. ఒరే విశాల్, ఆవేశం మనిషి ఆలోచనలు చంపేస్తుంది అని అంటారు. నీ బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేరా. ఆ ఫోటోలో కుడియంచు ఎడమాంచు ఒక్కసారి చూడరా నాయన. ఏదో గ్రూప్ ఫోటోలో స్వప్న వాడు మాత్రమే కనపడేలా కట్ చేసినట్టుంది కదా. అంత ఫూలిష్ గా బిహేవ్ అవుతావేరా? రే, గట్టు మీద ఉన్నోడు చెరువులో ఉన్నోడికి ఎన్ని సలహాలైనా ఇస్తాడు. ఒక్కసారి ఆ చెరువులో దిగితేనే లోతుతో తెలుస్తుంది. నీ సలహా ఒక సంతోషం, నువ్వు పెట్టే ఫోన్. అలీగారు చెప్పినట్టు ఈ ఫోటో గ్రూప్ ఫోటో నుంచే తీసినట్టు ఉందే. మరి అదే నిజమైతే ఆ ఫోన్ చేసిన వాడు ఎవడు? స్వప్నని నన్ను విడదీస్తే వాడికి వచ్చే లాభం ఏంటి? ఏమిటో సమాధానం లేని ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కిపోతుంది. స్వప్నకే ఫోన్ చేద్దాం. నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో తెలిసిపోతుంది. The number you're calling is currently switched off. Please. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి? వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎప్పటి వరకు ఉందో తెలుస్తుంది కదా. కరెక్ట్, తెలుస్తుంది. హలో, స్వప్నకి ఫోన్ ఇవ్వండి. అదే హెచ్ఆర్ మేనేజర్ స్వప్న. ఓకే. నాలుగు గంటలకే వెళ్ళిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. స్వప్న ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ మధ్య 2 రోజుల నుంచి చీకటి పడితే గానీ ఇంటికి కూడా రావట్లేదు. ఈ రోజైతే
లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళారు. అసలు ఏమైంది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఛే! స్వప్న ఆగు. దేనికి? ఎక్కడి నుంచి వస్తున్నావు? అదే ప్రశ్న. ప్రశ్న కాదు, సమాధానం కావాలి. ఏం సమాధానం కావాలి? మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు 4 గంటలకే వెళ్ళిపోయావన్నారు. ఓహో, నా మీద నిఘా కూడా పెట్టావన్నమాట. అయినా 4 గంటలకే నేను వెళ్ళిపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఈ ఇంట్లో నీకో మొగుడు ఉన్నాడు, వాడిని గాలికి వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే విశాల్, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఫస్ట్ మైండ్ యువర్ బాడీ దెన్ ఐ విల్. లేకపోతే ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? చెప్పు. హ, అయినా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో నువ్వెవరెవరితో కులుకుతున్నావు అని నేనంటే అబ్బా! నన్నే అంటావా? ఎంతకి బరి తెగించావు? హ? హ. ఏమన్నా బరి తెగించానా? నేను బరి తెగించానా? ఒకప్పుడు దీన్నే ధైర్యం అన్నా, ఇదే ధైర్యాన్ని చూసి నా వెంట పడ్డావు, నన్ను మెచ్చుకున్నావు. ఇప్పుడు ఇదే ధైర్యం నీకు బరి తెగింపులా కనిపిస్తుందా? చూడు విశాల్, మన తల్లిదండ్రులు మన ప్రేమను ఒప్పుకోకపోతే నీతో వచ్చేసాను చూడు, అది ధైర్యమా లేక బరి తెగింపా? పెద్దలు ఘనంగా చేయాల్సిన మన పెళ్లిని మనకు మనమే పేదవాళ్ళలా చేసుకున్నప్పుడు అది ధైర్యమా లేక బరి తెగింపా? ఈ సమాజం మనల్ని కాకుల్లా పొడుస్తున్నా ఏ సహాయం అందకపోయినా నిలదొక్కుకొని నీకంటే ముందే నేను ఉద్యోగం సంపాదించాను, అది ధైర్యమా లేక బరి తెగింపా? మా నాన్న మనల్ని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నువ్వెక్కడ బాధపడతావనని నేను ఆయన్ని కలవడానికి ఒప్పుకోలేదు. కేవలం నువ్వు బాధపడతావని మాత్రమే. చివరికి ఆయన చనిపోయారని తెలిసినా కూడా నేను వెళ్ళలేదు. ఎవరి కోసం? నీ కోసం కాదా? అది ధైర్యమా లేక బరి తెగింపా? నువ్వు మీ నాన్నని కలవడానికి ప్రయత్నిస్తుంటే ఆయన మనల్ని కలవడానికి ఒప్పుకోకపోతే నీ బాధ చూడలేక మీ ఇద్దరిని కలపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అది ధైర్యమా బరి తెగింపా లేక ప్రేమ? చెప్పు చెప్పు చెప్పు. అంటే సమాధానం కావాలి. ఓకే ఓకే ఓకే, బరి తెగింపు కాదనే అనుకుందాం, ధైర్యమనే అనుకుందాం. మరి ఆ ధైర్యంతోనే చెప్పచ్చు కదా ఎక్కడి నుంచి వస్తున్నావో. చెప్పు చెప్పు మరి. తనేం చెప్తుందిరా? నన్ను అడిగితే నేను చెప్తాను. దీర్ఘ సుమంగిలి భవ. అయ్యో, మీరిలా అవునమ్మా, రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాత్రికేలైనా వచ్చేసాను. మీరెంత ఆనందంగా బ్రతుకుతున్నారో తెలిసాక ముందబెట్టలేక వచ్చేసాను తల్లి. నాన్న నన్ను ఆశీర్వదించు. ఆయుష్మాన్ భవ. బాగుందిరా. చాలా బాగుంది. కోడల పక్కన కొడుకు పక్కన కలవక కలిసిన నా దగ్గరికి దంపతుల్లా కలిసి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అనుకుంటే ఎవరి దారిన వాళ్ళు వచ్చారా? అంటే నేను విన్నది నిజమేనన్నమాట. చూడమ్మా, మమ్మల్ని ఒప్పించలేక వదిలేసి పారిపోయిన వాళ్ళు జీవితాల్లో కూడా పారిపోయిన పిడికి వాళ్ళు అయ్యారా తల్లి? నాన్న, ఇన్నాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చింది మమ్మల్ని నిందించడానిక, మా సమస్యను పరిష్కరించి మా కాపురాన్ని నిలబెట్టడానికి? రెండును. మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను, మీ కాపురాన్ని నిలబెట్టడానికి వచ్చానురా. చూడమ్మా, మొగుడు లేకపోయినా సరైన ఇల్లాలు తన సంసారాన్ని ఏదగలుగుతుంది. ఏ కూలో నాలో చేసేనా? ఒరే విశాల్, పిల్లం లేకపోయినా మొగుడు బ్రతకగలుగుతారా? తన పిల్లలకి తానే తల్లి కూడా కాళ్ళు తడి లేకుండా మహాసాగరాన్ని దాటొచ్చేమో గాని కళ్ళు తడి లేకుండా సంసార సాగరాన్ని దాటలేము. అలాంటిది భార్యాభర్తల సంసారం అంటే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రైతన్న లేని సేద్యం దేశానికి ఎంత ఇష్టమో పెద్దలు లేని సంసారం కూడా వసుదైక కుటుంబానికి అంతే అరిష్టం. అందుకే మీ ఒంటరి వివాహాలు చట్టమండలం అవుతున్నాయి.
రోడ్డెక్కుతున్నాయి, కోర్టు చుట్టూ పోరాడుతున్నాయి. ఇది మీ జనరేషన్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అయినా మావి గారు మీ పంతం వీడి ఇన్నేళ్ల తర్వాత మా దగ్గరికి వచ్చారు. మరి మా సంసారం ఎలా ఉందని మీకెలా? ఎలా తెలిసిందేనే కదా మీ ఆరాటం. రావాల్సిన వాడు వస్తే మీకే అర్థమవుతుంది. రావాల్సిన వాడా? ఎవరు నాన్న? మీ ఉమ్మడి స్నేహితుడు మిస్టర్ ఆలీ. ఆలియా? అంకుల్ మీరు ఉంటారని ఇంటికి వెళ్ళాను అంకుల్. అక్కడ లేరు, ఇక్కడ ఉంటారేమో తెలిసి వచ్చాను అంకుల్. రావయ్యా, అంకుల్ రా, నీ గురించే మాట్లాడుకుంటాను అంకుల్. వీళ్ళ పెళ్లికి నువ్వు పెద్ద దిక్కు అయ్యావని తెలిసినప్పుడు నీ మీద చాలా కోపం కలిగింది. కానీ వీళ్ళ సంసారాన్ని బాగు చేయడానికి పెద్దరికం వస్తున్నావు చూడు అంకుల్ నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్. ఎవరు? వీడా? వీడు మా సంసారాన్ని చక్కబెడతాడా? హ! పెళ్ళైన ఏడాదికే బ్రేకప్ చెప్పేశాడంట. పైగా దానికి కారణం మేమే అంటూ మా మీద నిందలు వేస్తున్నాడు. వీడు మా సంసారాన్ని చక్కబెడతాడా? వీడిని చూసి మేమేం నేర్చుకోవాలి మామయ్య? అవును, నేర్చుకోవాలి. అంకుల్ ఇక్కడ కాస్త నిదానించండి అంకుల్. చెప్పండి నాన్న, ఏమి నేర్చుకోవాలి వీడిని చూసి? వీడిలాగే పెళ్లి చూసుకొని బ్రేకప్ చెప్పేసుకొని నేను కూడా వీడిలాగే ఉండవలసింది. ఇదేనా నేర్చుకోవాలి? తప్పు మాట్లాడుతున్నా విశాల్. నిజం తెలిస్తే ఇలా మాట్లాడావా? అది బ్రేకప్ గురించి మీ ఇద్దరు నిందిస్తున్నారు. నిజానికి వాడు బ్రేకప్ చెప్పింది ప్రేమ కాదురా. ఎంతో ప్రేమగా చూసుకున్న వీడి భార్యకి శాశ్వతంగా వీడికో చెప్పాడు రా. వీడికో చెప్పాడు. నాన్న మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాదు, కళ్ళు మూసుకుపోయి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఈ 3 రోజులు నీ భార్య ఎక్కడి నుంచి లేటుగా వస్తుందో, ఎవరి కలిసి వస్తుందో తెలుసుకోలేను. నువ్వు కన్ఫ్యూజ్ లో కాకపోతే ఎలా ఉంటావు? ఏమ్మా, వాడంటే కన్ఫ్యూజ్ లో ఉన్నాడు, నువ్వైతే క్లారిటీ ఉన్నావుగా. అది అదే తల్లి, శరణ్య హాస్పిటల్ గురించి. శరణ్య హాస్పిటల్ అంటే మీకు విషయం అంతా నాకు తెలుసమ్మా, అంతా తెలుసు. ఇదిగో ఈ ఆలి వల్ల ఒక రోజు ఆలి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పటికే జరగవలసిన అనంతమంతా జరిగిపోయింది. కానీ ఆ రోజు డాక్టర్ గారు చెప్పే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, జాను, నా జాను ఏం చేయను. ఈ ఊరు నాకు కొత్త, ఎవరు నాకు తెలియదు, ఎవరితో మాట్లాడు, ఎవరి సహాయం తీసుకోడు. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. మూర్తకులు గారు ఉన్నారు, వాడిని ఫోన్ చేస్తాను. హలో అంతే, నేను ఆలీని మాట్లాడుతున్నాను అంతే. అలీ ఏం జరిగిందని ఏంటంటే కంగారుగా ఉన్నావు? అంటే మీరు శరణ్య హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఒక్కసారి రండి. ఆపరేషన్ థియేటర్ అవునండి. ఏం జరిగిందండి? ఒక్కసారి రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా, నువ్వు కాస్త ధైర్యంగా ఉన్నావు. ఏంటంత కంగారుగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? చేయలేదు. ఈ ఊరొచ్చి 2 నెలలైనా సరైన ఇల్లు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఆవిడ ప్రెగ్నెంట్, నెక్స్ట్ మంత్ డెలివరీ డేట్ ఇచ్చారు. ఇంతలో పెయిన్స్ వచ్చాయి, హాస్పిటల్లో జాయిన్ చేసామంటే కదా, అమ్మాయి దగ్గర వెళ్తాం కదా. లేదండి, పొజిషన్ చాలా క్రిటికల్ ఉందని చెప్పారు. ఈ విషయం విశాల్తో చెప్తే వాడే బాధల్లో ఉన్నాడంట. మై గాడ్, నువ్వు వాళ్ళతో టచ్ లో ఉన్నావా? ఆ టచ్లోనే ఉన్నానంట. స్వప్న తన బాధలతో చెప్తుండే, విశాల్ కూడా తన బాధలు చెప్తుండేవాడు. వారి మాటలను బట్టి చూస్తే
వాళ్ళ మధ్య గుడ్ రిలేషన్ లేదనిపిస్తుంది అంకుల్. వాళ్ళ పెళ్లి పెటాకుల వరకు వచ్చేలా ఉందండి. మమ్మల్ని కాదని వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు అనుకున్నా ఇలాంటి వార్త విన్నారేంటయ్యా? సరే సరే, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. డాక్టర్ ఏం చెప్తారో వెళ్దాం. అలాగే డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలాగుంటుంది? సారీ మిస్టర్ అలీ, డాక్టర్ గారు, తల్లి బిడ్డలు కాపాడాలనే ప్రయత్నంలో తెలియనంతగా ఇష్యూ సీరియస్ అయింది. డాక్టర్ గారు, తల్లిని కాపాడదాం అనుకుంటే బిడ్డ చనిపోతుంది, డాక్టర్ గారు, కానీ బిడ్డను కూడా కాపాడదాం అనుకుంటే తల్లి చనిపోతుంది. డాక్టర్ గారు, చివరికి ఏం చెయ్యాలో తెలియక మా ప్రయత్నాన్ని మేము కొనసాగించాము. బట్ వీఆర్ హెల్ప్లెస్. డాక్టర్ గారు, సారీ మిస్టర్ అలీ, ఇద్దరిలో ఏ ఒక్కరిని డాక్టర్ గారు. బ్రతికించలేకపోయాము. No, no, I can't believe it. I can't believe it. I can't believe it. ये खुदा, इतना सजा मुझे क्यों दिया? जानू के बिना मैं कैसा जीऊं? कैसा? నాకెవరూ లేరు, తనకి ఎవరూ లేరని మేమిద్దరం ఒకరికొకరు ప్రాణంలా ప్రేమించుకున్నాము. నాకు తెలుసు కదయ్యా. నా ప్రాణమే నన్ను విడిచి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు బ్రతకాలి? ఎలా బ్రతకాలి? జాను, నేను మిస్ యూ. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా సరే నా బిడ్డని కాపాడండి డాక్టర్. నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు డాక్టర్, ఎలా అయినా నా బిడ్డని కాపాడండి. చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు అమ్మా. పెళ్ళైన ఇన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యామంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. డెలివరీ నాటికి నీకు నీ కొడుకు బిడ్డకు గ్యారంటీ ఉండదు. నీకు ఉండలేదు కాబట్టి అబార్షన్ చేయించు, లేదంటే అబార్షన్ చేయించుకోదు, లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తుందంటే మీ ఇష్టం. నా దగ్గర రాకుండా వేరే డాక్టర్ దగ్గరనండి. మీ బయటికి వెళ్ళండి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎవరో క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. ఏజ్ కానీ ఏజ్ లో ప్రెగ్నెన్సీ వస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. అంటే తను కూడా నా భార్య లాగానే. నో, నో, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ నరకం ఏ భర్తకు ఉండకూడదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాడు. మన స్వప్నాలు ఉంటుంది. మా విశాల భార్య అవును అంతే, మీరు ఎక్కడ ఉండండి. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అని స్వప్న కనిపించిందా? కనిపించలేదండి, వెళ్ళిపోయిందండి. మా చాలు చూస్తే అంత కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని ఒకసారి కలుస్తానండి, విషయం మీద తెలుసుకుంటానండి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే ఎందుకంటే మా వారు రాకుండా స్వప్న ఒక్కరితే వచ్చిందంటే ఈ విషయం మా వాడికి తెలియదు అనుకుంటా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చిత్తగా ఉండండి. చాలా సంతోషమైన చిన్నవాడు అని చాలా దండం ఆ మాట అంటారేటండి. వాళ్ళు మీకు కొడుకు కొనలే కావచ్చండి, కానీ వాళ్ళు నాకు బాల్య స్నేహితులు. చాలా సంతోషంగా ఉంది. 1000 అబద్ధాలాడే నాకు పెళ్లి చేయమన్నారు. స్వప్న విశాల కాపురం నిలబడడానికి ఏదో ఒక నాటకమడైనా వాళ్ళని కలుపుతాను, స్వప్న మనకు దక్కేలా చేస్తానండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
చెప్పు స్వప్న. ఆ, ఇప్పుడు చెప్పు. అలాగే చెప్పేసినంత ఈజీగా బ్రేకప్ చెప్పేశానని ఆ రోజు నువ్వు నాకు నిందించావు. నిజానికి తను కదా నా జీవితాన్ని బొక్కలు చేసి వెళ్ళిపోయింది. తనే కదా నా హృదయాన్ని బద్దలు చేసి వెళ్ళిపోయింది. బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. అబ్బే, ఇది కలైతే ఎంత బాగుందో. అది కల కాదు కదా. ఇట్స్ ట్రూ. ఈ గాట్ డైజెస్టివ్. ఓకే, అయ్యా బాబాయ్ గతాన్ని చెప్తూ కాస్త బాధపడ్డాను కానీ నవ్వయ్య బాబాయ్ అయ్యా బాబాయ్. మావయ్య, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ ఇద్దరిని గమనించి ఉండను. నన్ను క్షమించండి. అసలు శరణ్య హాస్పిటల్కి నువ్వెందుకు వెళ్ళావు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఒరే ఆలి, చెప్పరా, నువ్వేనా చెప్పరా ఏం జరిగిందో? నాన్న, ప్లీజ్ నాన్న, చెప్పండి నాన్న, మీరేనా చెప్పండి నాన్న, ఏం జరిగింది నాన్న? చెప్తారా లేదా? ఊరుకోరా నాన్న, ఊరుకోరా. గుండె ధైర్యం చేసుకుని వినరా. నాన్న, గుండె ధైర్యం చేసుకుని విను. స్వప్న, పుట్టేటప్పుడు గుప్పిటి బిగుస్తూ పుడతాం. చనిపోగానే గుప్పిటి బిగుసుకుపోతుంది. మధ్యలో జీవితం అంతా గుప్పిటి తెరిచిపోయటమే కదమ్మా. ఇంకా గుప్పిటి కాసి ప్రయోజనం లేదు తల్లి. అంతా అయిపోయాక ఇంకా ప్రయోజనం లేదు. నాన్న, ఎస్, అవునురా, అవును. స్వప్న, స్వప్న, మావయ్య, స్వప్న, మావయ్య. రేపు బాబు ఎప్పుడైనా చనిపోవచ్చురా. నేను నమ్మను. నన్ను ఏడిపించడానికి మీరు అలా చెప్తున్నారు. అది నేను స్వప్నని నిర్లక్ష్యం చేశాను, స్వప్నే నన్ను నిర్లక్ష్యం చేసిందో అది తర్వాత విషయం. కానీ నాన్న, స్వప్న మనకి దక్కదన్న నిజాన్ని అబద్ధమని చెప్పండి నాన్న, చెప్పండి నాన్న, చెప్పండి. స్వప్న, స్వప్న, నేను నేను నీకు అంత శత్రువుని అయిపోయానా? శత్రువు కాదు కాబట్టి నీకు చెప్పలేదు. నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక తను ఎంతో అల్లాడిపోతుందిరా. అందుకే నీ మీద కర్కశంగా ప్రవర్తించిందేమో. అయినా నువ్వంటే తనకి ఇప్పటికీ ప్రేమేరా. కాకపోతే నీ ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుండదు. అంకుల్, నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎంతటి క్రిటికల్ పొజిషన్ లో కూడా పెద్దవాళ్ళు నేను ఒకడు ఉన్నానని మీకు గుర్తుకు రాలేదా తల్లి? మావయ్య, ఆ సమయంలో నాకేమీ తోచని పరిస్థితి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మావయ్య. నేను అర్థం చేసుకోగలను తల్లి, నేను అర్థం చేసుకోగలను. ఆ రోజు మేము ఇద్దరం హాస్పిటల్లో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు డాక్టర్ గారు మనం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను తల్లి. చూడమ్మా, మీరిద్దరూ ఒకరిలో దృష్టిపడి మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కాదనడం లేదు, కానీ ఇలా మనస్వార్థాలు పెంచుకొని మోదు వల్ల బ్రతుకుతున్నారు. ఇదేనా మీరు ప్రేమకిచ్చిన విలువ? ప్రేమ మోగది కాకూడదమ్మా. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మాటలు అన్నాను, భరించావు. నాకు ఎలా చెప్పాలో తెలియక ఎంత సతమతమై ఉంటావో, ఎంత నరకం అనుభవించి ఉంటావో నాకు అర్థమవుతుంది. స్వప్న, స్వప్న, నీ మనసు ఎంత సున్నితమైందో అర్థం చేసుకోలేకపోయిన గుడ్డివాడిని స్వప్న, గుడ్డివాడిని. చూడు విశాల్, వెలుతుపారులకు పెద్ద పెద్ద చెట్లు ఒకటి వేళ్లతో సహా కూలిపోయినా చిగురుటాకులు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. కానీ లేత చిరుగాలికి అవే చిగురుటాకులు పులకించిపోయి రెపరెపలాడుతూ ఊగిపోతాయిరా. ఇప్పుడు నీ స్వప్న పరిస్థితి కూడా అంతేరా.
తాను చనిపోతానని తెలిసిన నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావు అన్న చిన్న విషయానికి చలించిపోయిన చిగురుటాకురా నీ స్వప్న. అది నిజమేరా, నువ్వు చెప్పింది నిజమేరా ఉషా, నాన్న. ఇంతవరకు నేను ఒక ఆడగిలా వంట చేస్తున్నాననే ఫీలింగ్ ఈ మూలలో ఉండేది నాన్న. కానీ ఇవాళ సృష్టికి ప్రతిరూపం, సహనానికి భూదేవిని మించిన స్త్రీ దానికి సేవ చేస్తున్నానని అర్థం చేసుకున్నాను. స్వప్న, నీలాంటి భారీగా పొందిన నేను నిజంగా చాలా అదృష్టవంతుని స్వప్న, చాలా అదృష్టవంతుని. అటువంటి నిన్ను అనుమానించిన దుర్మార్గుని స్వప్న, దుర్మార్గుని. స్వప్న, నేను చేసిన పాపానికి ప్రాయత్తం లేదు స్వప్న, ప్రాయత్తం లేదు, ప్రాయత్తం లేదు. ఏయ్ విశాల్, స్వప్న, నన్ను క్షమించు స్వప్న. ఏంటి ఇది చిన్న పిల్లలు? స్వప్న, మనం ప్రేమించుకునే రోజుల్లోనే నీ చిన్న పిల్లడి మనస్తత్వం నాకు తెలుసురా. స్వప్న, అందుకే నీకు ఇప్పటిదాకా ఈ విషయం చెప్పలేదు. కానీ నువ్వు మరీ ఫ్రస్ట్రేట్ అయిపోయి నన్ను ద్రౌపది అని అన్నప్పుడు మాత్రం స్వప్న, చెప్పేద్దాం అనుకున్నాను. స్వప్న, కానీ నేను నిజంగానే ద్రౌపది నేరా. స్వప్న. పంచ పాండవులకి సరిపాటి నీ ఒక్కడి ప్రేమ, నువ్వు ఒక్కడివే ఉంటే నాకు చాలురా. ఇంకేమీ వద్దు. స్వప్న, స్వప్న. అయినా నేను నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదు, నిన్ను అంతలా బాధ పెట్టి ఉండకూడదు. నన్ను క్షమించు విషయం. స్వప్న, సారీ రా. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు క్షమించమనే ప్రసక్తి లేదు స్వప్న. నిజానికి క్షమించాల్సింది నేను కాదు స్వప్న, నువ్వు. నువ్వు స్వప్న, నా కోరిక తీరుస్తూ నా తప్పులన్నీ క్షమించామనుకుంటాను స్వప్న. స్వప్న, నువ్వు నువ్వు నాకు కావాలి స్వప్న, కావాలి. నువ్వు నా కోసం అభాసం చేయించుకో స్వప్న. విశాల్, స్వప్న, చెప్పరా నాన్న, మీరైనా చెప్పండి నాకు. నా అభాసం చేయించుకోమని చెప్పండి నాన్న. తను లేకుండా నేను బ్రతకలేను. చెప్పరా నాన్న, చెప్పండి నాన్న. ఆపరేషన్ చేయించుకోమని చెప్పండి, చెప్పండి నాన్న. నేను మీకు పాటిస్తున్నాను. స్వప్నని నీకెప్పుడు బాధ పెట్టండి నాన్న. మీ మీద వర్షాలు చెప్పండి నాన్న, చెప్పండి. స్వప్న, అదమ్మా, మా వాడికి నీ మీద ఉన్న ప్రేమ నా మాట విని మా వాడికి నీ ప్రేమ పిచ్చ పెట్టు తల్లి. కొత్తగానే ఉండేవాడు, నువ్వు లేకపోతే వాడు పిచ్చివాడైపోతాడమ్మా, వాడు పిచ్చివాడైపోతాడు. నీకు దండం పెడతా. మావయ్య, అంత మాట అనకండి మావయ్య. మావయ్య, మాకున్నది ఒక్కడే కొడుకు, నీవు లేకపోతే పిచ్చివాడు అయిపోతాడమ్మా అని మీరు అంటున్నారే. ఎందుకు తెలియదు మీ కన్న కొడుకు మీదే. మీకు అంత ఉంటే మరి నా కొడుకులో ఇంకా రూపు కూడా దాల్చిన నా బిడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుంది మావయ్య. చెప్పండి, ఈ భూమి మీదకి రాకుండానే చెప్పుకోమంటున్నారే, ఎలా చెప్పుకోగలను చెప్పండి. ఎంతో మంది నోట కుట్రాలు 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 అని ఎన్నో నిందలు పడ్డాను. చాలా రోజుల తర్వాత తల్లిని కాబోతున్నానని నాకు పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, మరెన్నెన్నో కలలు పెంచుకున్నాను. నాకు బిడ్డ పుడితే తన ముద్దు ముద్దు అడుగులతో నా దగ్గరికి వచ్చి తన చిట్టి చేతులతో నన్ను ఇలా అదిమి పట్టుకుని
అమ్మా అమ్మా అని అంటుంటే ఓ తల్లిగా ఎంతగానో మురిసిపోతూ ఆనందపడదాం అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నాకంతటి అదృష్టాన్ని ఇవ్వలేదు. ఈ చేతిని భరించలేదు. అయినా సరే పర్వాలేదులే, నాకు పిల్లలే పుట్టాలే. పసి పిల్లాడి లాంటి మీరు ఈ ఇంట్లో కదలాడుతుంటే మిమ్మల్ని నా బిడ్డగా చూసుకుంటాను. నా మాట కాదనకండి మామయ్య. నాకు అంతటి అదృష్టాన్ని కలిగిస్తానంటే నేను కాదంటాను తల్లి. మీకు ఇప్పుడు మాటిస్తున్నాను మామయ్య, ఇంకెప్పుడు నేను విషయాన్ని బాధపెట్టను. ప్రేమగా చూసుకుంటారు, మీ ద్వారా మా ప్రేమ బ్రతికించుకుంటారు. విశాల్ నన్ను క్షమించి విశాల్, ఇంకెప్పుడు నేను బాధపెట్టను. నీకంటే ఎక్కువగా సంపాదిస్తున్నాననే ఆహంతో నిన్నాళ్ళు చాలా బాధపెట్టాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నీకుపై అలా ఉన్నా నిన్ను ప్రేమగా చూసుకుంటారు విశాల్. స్వప్న, మాట నిజం. ఇది నిజమైతే ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరు. స్వప్న, ఎవరు నాన్న, నేను కూడా మీకు మాటిస్తున్నాను. స్వప్న నీకెప్పుడు బాధ పెట్టండి నాన్న, బాధ పెట్టండి. ఒరే, మీరు అంకుల్కి మాట ఇవ్వడం కాదురా, ముందు మీరిద్దరు మాటలు నేర్చుకోండి. ముందు అంటే ఇంతవరకు మాట లేకుండానే బ్రతికేమంటావా? మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? కోట్లాటకు దారి తీసుకున్న మాటలతోనే కాలమంతా గడిపేశారు. నిజమేనా? ఇంతవరకు పోట్లాడుకునేలాగే మాట్లాడుకున్నాం. మీరే కాదు, మీలాంటి జంటలన్నీ ఇంతే. తక్కువ గొప్ప మీ ప్రేమాన రాగాన్ని వ్యక్తపరచండి. అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేయడం, గిఫ్ట్ కొనివ్వడం, నగానట్లా తెచ్చివ్వడము ప్రేమ కాదు. ఒక మాట, ఒక చిన్న మాట కూడా ప్రేమనే అవుతుంది. ఆప్యాయంగా అరమరికలు లేకుండా మాట్లాడితే ఎదుటి వారిలో స్వాతంత్రం లభిస్తుంది. అప్పుడు ఏ సమస్యలు రావు. అవునంకుల్, పెళ్లికి ముందు అయిన దానికి కాని దానికి ప్రేమించుకునే ప్రేసి స్త్రీలు పెళ్ళైన తర్వాత మాట పెగలు. భర్త చేసే పనులు భార్య, భార్య చేసే పనులు భర్త మెచ్చుకునే సందర్భాలు కరువైపోయాయి నేటి జంటల మధ్య. ఒరే విశాల్, నాన్న, అమ్మా స్వప్న, మామయ్య ఇక నుండి మీ ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ప్రేమను బ్రతికించండి రా. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. పెద్ద అంకుల్ గారి ఆశీర్వాదం మీరు తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరే విశాల్, అమ్మా స్వప్న, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందా. ప్రేమ గుడ్డైనా పర్వాలేదు కానీ మోగది కూడా అనేలా మాత్రం బ్రతకొద్దురా. జీవితంలో జరిగే అతి చిన్న చిన్న విషయాలకు కూడా స్పందిద్దాం. చిలక పలుకులైనా పలుకుతూ మాటలు నేర్చుకున్నారా? ఇప్పుడు చెప్పండి, ఇలా మోగ ప్రేమతోనే బ్రతికేస్తారా? కాదు కాదు, ప్రేమ మోగది కాకూడదు. అవును, ప్రేమ మోగది కాదు, మా ప్రేమని ఏం బ్రతికించుకుంటాడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది.